దీంట్లోకి రొయ్యలు వేపుకోవడానికి కావాల్సినంత నూనె మాత్రమే వేసుకుని ఈ రొయ్యల్ని మనం హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి పైన వేరే ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ, పండు మిరపకాయలని మనం బాగా ఫ్రై అయ్యేటట్టుగా వేపుకుందాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, అదేవిధంగా మనం కరివేపాకు వేసుకుని ఈ నూనె, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా కూడా ఈ మొక్కలకు బాగా పట్టేటట్టుగా మనం కలుపుకుని మనం మూత పెట్టేద్దాం. దీంట్లోకి మనం టమాటో పేస్ట్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం రొయ్యలను కూడా వేసేసుకుని ఇందులోకి ఒక చెంచా పసుపు, అదేవిధంగా ఒక చెంచా, పెద్ద చెంచాడు కారం, అదేవిధంగా కూరకు సరిపడా సాల్టు, అదేవిధంగా ఒక స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా ఒక 2 చిన్న టీ స్పూన్లు ఆవపిండి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ చింతకాయ పులుసుని మనం ఇందులో వేసేసుకుందాం. మనం ఒక చెంచాడు బెల్లం పౌడర్ని వేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అయిపోయింది.